మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములోని మీకు అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈరోజు ఒక ముఖ్యమైన అంశాన్ని గురించి మీతో ధ్యానించాలని నేను ఆశపడతా ఉన్నాను. దేవుని బిడ్డలారా, ఈ యొక్క మాటలు నా యొక్క సొంత మాటలు అయితే కాదు, కానీ జాన్ పైపర్ అనే ఒక దైవజన్ యొద్ద నుంచి నేను నేర్చుకున్న విషయాలు, ఆ విషయాన్ని నేను మీతోనే పంచుకోవాలని ఆశపడతా ఉన్నాను. ఒక 10 విషయాలను ఆయన యవనస్తులకు, వివాహం కాని వారికి ఒక సలహాలుగా చెప్పాడు. ఆ సలహాలు నిజంగా మనము దేవుని కోసం జీవించడానికి ఎంతో సహాయపడతాయి. కాబట్టి ఈరోజు నేను ఆ విషయాలను మీకు తెలియచేయాలని ఆశపడతా ఉన్నాను. యవన ప్రాయంలోని మనం రక్షించబడినప్పటికీ మనము అనేక విధములైన పాపపు యొక్క ఆలోచనలతోని, పాపపు యొక్క తలంపులతోని, పాపపు యొక్క కోరికలతోని, పాపపు యొక్క శోధనతోని మనము పోరాడుతూ ఉంటాం. ఈ యొక్క పరిస్థితుల్లోని పాపంలో పడిపోవడం అనేది ఎంతో సింపుల్ కదండి. మన జీవితం మనము కేర్ఫుల్గా ఉండకపోతే, జాగ్రత్తగా ఉండకపోతే, నిర్లక్ష్యం చేస్తే, పాపంతో ఆటలాడితే గనుక మనం పాపంలో పడిపోవడం అనేది చాలా సులభం. కాబట్టి ఇటువంటి యొక్క సలహాలు అనేవి మన జీవితంలో ఎంతో ఇంపార్టెంట్ అన్నమాట. మనకు ఎంతో అవసరం. ఎందుకంటే మనము దేవుని కోసం జీవించాలనే ఆశ కలిగి ఉన్నప్పటికీ ఏ విధంగా జీవించాలి, ఏ విధంగా మన జీవితంలోని లిమిట్స్ అనేవి పెట్టుకోవాలనేది మనకు తెలియకపోతే కనుక మనం పాపంలో పడిపోవడం అనేది ఎంతో సులభం. కాబట్టి దేవుని బిడ్డలారా, మరి ఈ యొక్క దేవుని సేవకుడు తెలియజేసిన విషయాలను నేను మీకు తెలియజేయాలనుకుంటున్నాను. ఆయన 10 సలహాలను, 10 అడ్వైసెస్ను తెలియజేశారు. వాటిని నేను మీకు తెలియజేయాలని ఆశపడతా ఉన్నాను. యవన ప్రాయంలోని మనం జీవిస్తూ ఉన్నప్పుడు మొదటిగా మన జీవితంలోని మనం మానుకోవాల్సింది ఏంటంటే హస్తప్రయోగం కదండి, మాస్టర్బ్యూషన్. సో దీని గురించి మీకు అందరికీ కూడా తెలుసు కదండి. మనం ఈరోజు సోషల్ మీడియాకి మరీ ఫెమిలియర్ అయి ఉన్నాం. తర్వాత దీని గురించి తెలియని వాళ్ళు అనేవాళ్ళు లేరు. కాబట్టి దీన్ని నేను వివరించను, కానీ దీనివల్ల ఏమి దుష్ప్రయోజనాలు మన జీవితంలో కలుగుతున్నవి అనే విషయాన్ని తెలియజేస్తాను. దేవుని బిడ్డలారా, ఈ యొక్క హస్త ప్రయోగాన్ని మనం ఎందుకు మానుకోవాలి అని అంటే, మొదటిగా ఇది సమస్యను పరిష్కరించదు. మనలోని వచ్చే లైంగిక వాంఛలను తీర్చుకోవడానికి చాలామంది దీన్ని జరిగిస్తారు, కానీ ఇది సమస్యను పూర్తిగా పరిష్కరించదు కదండి. కొద్దిసేపటి ఆనందం కోసం జరిగిస్తారు, కానీ సమస్యకు పూర్తి పరిష్కారం అనేది మనకు దొరకదు. రెండవది ఏంటంటే దేవుని బిడ్డలారా, దీన్ని మనం ఎందుకు మానివేయాలనంటే, ఇది ఒక అలవాటుగా మారే యొక్క స్థితికి వస్తుంది కదండి. ఇది ఒక అలవాటుగా మారే యొక్క స్థితికి వస్తుంది. మూడవదిగా మనం ఆలోచన చేసినట్లయితే, ఇది మన జీవితంలోని మనల్ని దోషిగా చేస్తుంది. మనం ఈ పాపం చేసినప్పుడు మన జీవితంలోని మనము దేవుని ఎదుట ఒక దోషిగా నిలబడతాం. మనలోని ఒక గిల్ట్ అనేది ఉంటుంది. ఇంకా మనం ఆలోచన చేసినట్లయితే దేవుని బిడ్డలారా, దీన్ని మనం ఎందుకు మానివేయాలంటే, దేవుడు నిర్మించిన రీతి కదని మన జీవితంలోని లైంగిక ఆశలను నెరవేర్చుకోవడానికి దేవుడు పెట్టిన డిజైన్ అనేది దీనికి విరుద్ధంగా ఉంది. ఎందుకనంటే మనం ఆలోచన చేసినట్లయితే, దేవుడు మరి మనకు న్యాచురల్గా ఇచ్చిన కోరికలను మన జీవితంలో మనం అనుభవించడానికి, లేకపోతే వాటిని మన జీవితంలో జరిగించడానికి దేవుడు ఒక పర్సనల్ యూనియన్ని ఏర్పాటు చేశాడు కదండి. ఒక పర్సనల్ యూనియన్ని ఏర్పాటు చేశాడు. అంటే వివాహం అనేది, వివాహ బంధం ద్వారా ఈ కోరికలను మనం నెరవేర్చుకోవాలి. కానీ దానికి బదులుగా, లేకపోతే దానికి విరుద్ధంగా మనము వివాహానికి బయట ఈ యొక్క హస్త ప్రయోగాన్ని అలవాటు చేసుకుని మన జీవితంలోని మన యొక్క కోరికలను మనము నెరవేర్చుకోకూడదు. ఎందుకనంటే ఇది దేవుని యొక్క చిత్తానికి, దేవుని యొక్క ప్రణాళికకు విరుద్ధమైంది కదండి. మొదటిది మీరు జ్ఞాపకం ఉంచుకోండి. మొదటి అడ్వైస్ ఏంటంటే, మొదటి సలహా ఏంటంటే, యవనస్తుడిగా మనం చేయాల్సింది మనము హస్త ప్రయోగాన్ని మానివేయడం. ఎందుకంటే ఇది సమస్యను పరిష్కరించదు. తర్వాత ఇది ఒక అలవాటుగా మారచ్చు. తర్వాత ఇది మన జీవితంలోని మనల్ని దోషిగా చేస్తుంది, మనల్ని దేవుని యొక్క గిల్టీ పర్సన్గా నిలబెడుతుంది. తర్వాత ఇది దేవుని యొక్క డిజైన్కి వ్యతిరేకమైనది. రెండవది ఏంటి అని మనం ఆలోచన చేస్తే కనుక, అవాయిడ్ టచింగ్ అదర్ పీపుల్, ఇతరులను తాకడం మానుకొనుట. దేవుని బిడ్డలారా, ప్రత్యేకంగా మనం ఇక్కడ దేని గురించి మాట్లాడుతూ ఉన్నామంటే ఆపోజిట్ సెక్స్ గురించి కదండి. ఒకవేళ మనము పురుషులమైతే స్త్రీలను తాకడం, స్త్రీలమైతే పురుషులను తాకడం అనేది మనము మన జీవితంలోనే తీసివేయాలి. ఇక్కడ ప్రత్యేకంగా వివాహం కాని వారి గురించి మాట్లాడతాం, యవనస్తుల గురించి మనం మాట్లాడుతూ ఉన్నాం. ఎందుకు ఈ మాట జాన్ పైపర్ గారు తెలియజేశారు అని అంటే, దానికి ఒక కారణం ఏంటంటే, మన జీవితంలోని
మనకు లైంగిక వాంఛ లేకపోతే ఈ యొక్క శరీర కోరికలు ఎక్కడి నుంచి ప్రారంభమవుతాయంటే మనం ఎప్పుడైతే ఇతరులను తాకుతూ ఉంటామో అప్పుడే ఇది ఒక స్టార్టింగ్ పాయింట్ అనమాట. ఇది ఒక స్టార్టింగ్ పాయింట్. అందుకనే మన జీవితంలోని మనం ఇతరులను తాకడం అనేది, నేను యవనస్తులుగా ఉంటున్నప్పుడు ఈ యొక్క ఆలోచన కలిగి, ఈ యొక్క ఉద్దేశం కలిగి మనం ఇతరులను తాకుతూ ఉన్నప్పుడు మనలోని ఆ యొక్క ఆలోచన వస్తాయి. కాబట్టి దీన్ని మన జీవితంలోని మనము మానుకోవాలి. ఇంకా మూడవది మనము ఆలోచన చేసినట్లయితే అవాయిడ్ అన్నెసరీ సెక్సువల్ స్టిమ్యులేషన్ ప్లేసెస్ వేర్ యూ క్యాన్ ఫాల్ ఇన్ టు సిన్, డ్రగ్ స్టోర్స్ అండ్ మ్యాగజైన్స్ అండ్ వెబ్సైట్. అనవసరమైన లైంగిక ఉద్దీపనలను మరియు మీరు మీ పాపంలో పడగల ప్రదేశాలను నివారించండి. మద్యం దుకాణాలు, పత్రికలు, వెబ్సైట్లు. ఈ యొక్క విషయాన్ని మనం ఆలోచన చేస్తే దేవుని బిడ్డలారా, మరి మనకు ఎక్కడైతే అవసరం లేదో ఆ ప్రదేశాలకు మనం వెళ్ళడం మానివేయాలి ఫస్ట్. ఎందుకంటే మనం పాపంలో పడగల ప్రదేశాలు ఏమైనా ఉన్నాయి అంటే వాటికి దగ్గరికి పోకుండా ఉండటం మనం మంచిది. ఫస్ట్ సపోజ్ మీకు తాగుబోతనము అనేది అలవాటు ఉందనుకోండి, మద్యం దుకాణాల దగ్గరకు వెళ్ళొద్దు. తర్వాత మీకు ఒకవేళ చెడు బొమ్మలను చూసే ఒక ఆలోచన ఉందనుకోండి, చెడు పత్రికలను చదవద్దు. ఒకవేళ మీకు పోర్నోగ్రఫీ లేకపోతే ఇంకా ఈ యొక్క వ్యభిచార చిత్రాలు చూసే ఒక పాపంలో మీరు పడిపోయి ఉంటే మరలా ఆ పాపం నుంచి బయటకు వచ్చిన తర్వాత అటువంటి ఒక వెబ్సైట్ల దగ్గరకు మీరు వెళ్ళొద్దు. సో మనం ఎక్కడైతే పాపంలో పడిపోతామో అటువంటి ప్రదేశాలకు మనం, ఇది మూడవ సలహా ఏంటంటే, మనం ఎక్కడైతే పాపంలో పడిపోయే స్థితి ఉంటుందో, పాపంలో పడిపోయే ప్రదేశం ఉంటుందో అక్కడికి మనం వెళ్ళకూడదు. అనవసరమైన ప్రదేశాలకు, అనవసరమైన చోట్లకు మనము వెళ్ళకూడదు. నాలుగవది మనం ఆలోచన చేసినట్లయితే ట్రాన్స్ఫర్ ఇన్ టు క్రైస్ట్ వెన్ డిజైర్స్ అరైజ్ ఇన్ యూ. మీలో కోరికలు తలెత్తినప్పుడు క్రీస్తులోనికి మారండి. క్రీస్తుని ఎక్కువగా ప్రేమించండి పాపం కంటే. దేవుని బిడ్డలారా, మనంలోను మరి అనేకమైన ఈ యొక్క దేవుని బిడ్డలారా మనలోని ఈ యొక్క శరీరాశలు రేకెత్తినప్పుడు లేకపోతే పాపపు సంబంధమైన ఆలోచనలు, కోరికలు మన జీవితంలోకి వచ్చినప్పుడు మనం ఏం చేయాలి తెలుసండి? మనము మనకంటే క్రీస్తుని ఎక్కువగా ప్రేమించాలి. మనము ఉద్దేశపూర్వకంగా మనం ఏం చెప్పాలి తెలుసా? మనకు మనమే చెప్పుకోవాలి. ఏమనంటే, యేసుక్రీస్తు నీ యొక్క ప్రభువు, నీ పాపపు శరీరాన్ని ఆయన విమోచించాడు, నీతికి దాసునిగా చేశాడు. కాబట్టి నీవు పాపాన్ని చేయకూడదు. నీకోసం యేసుక్రీస్తు శిలువలోని చనిపోయాడు. నువ్వు ఏ పాపమైతే జరిగించావో ఆ పాపం కోసం ఆయన చనిపోయాడు. కాబట్టి ఆ పాపము మరలా చేయకూడదు అని నీకు నువ్వు చెప్పుకొని, నీవు క్రీస్తుని జ్ఞాపకం చేసుకొని నీవు ఆయన్ని ఎక్కువగా ప్రేమించాలి. నీ యొక్క శరీర కోరికల కంటే, నీ యొక్క శరీర ఆలోచనల కంటే, నీ యొక్క శరీర ఆశల కంటే. ఇంకా మనము ఐదవ మరి సలహాను చూసినట్లయితే, ప్రే దట్ గాడ్ విల్ హెల్ప్ యూ. ఆస్క్ ద లార్డ్ ఫర్ స్ట్రెంగ్త్ సో దట్ యూ వుడ్ లవ్ హిమ్ అండ్ డిజైర్ హిమ్. దేవుడు మీకు సహాయం చేయమని ప్రార్థించటం, ప్రభువు బలమును దయచేయమని అడగటం, తద్వారా మీరు ఆయన్ను ప్రేమిస్తారు, మరియు ఆయన్ని కోరుకుంటారు. దేవుని బిడ్డ, ఇది చాలా ప్రాముఖ్యమైనది. ఏంటంటే, యవన ప్రాయంలోనే దేవుడు మీకు సహాయం చేయాలని ప్రార్థన చేయడం, దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క బలాన్ని దేవుడు అనుగ్రహించినట్లు దేవుణ్ణి బ్రతిమలాడడం, తద్వారా మనము ఆయన్ని ప్రేమించి ఆయన్ను ఘనపరచడం. సో మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో దేవునికి సహాయం చేయమని, అప్పుడు దేవుడు మనకు సహాయం చేస్తాడు. మనం ఎప్పుడు ప్రార్థన చేస్తూ ఉంటే, మనం ఎప్పుడు బలహీనమని మనం తెలుసుకుంటామో అప్పుడు మనము ప్రార్థన చేస్తాం. కాబట్టి మనము చేయాల్సిన పని ఏంటంటే, మనం దేవుని యొక్క సహాయాన్ని మనం అడగాలి. ఆయన యొక్క శక్తిని మనకు దయచేయమని, మనం ఆయన్ని ప్రేమించినట్లు, మనం ఆయన ఎక్కువగా మరి కోరుకున్నట్లు మన జీవితంలోని మనము ప్రార్థన చేయాలి. మరి ఆరవదిగా మనం చూసినట్లయితే, బ్యాత్ యువర్ మైండ్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యంతో స్నానం చేయడం. ఇదే మాట పౌలు ఎఫెసీకి రాసిన పత్రికలో తెలియజేస్తాడు. దేవుని బిడ్డలారా, యవన ప్రాయంలోని మనకొచ్చే ఈ యొక్క శోధనలోని మనము అధిగమించాలి అని అంటే, మనం విజయం పొందాలంటే మనకిచ్చిన ఆయుధం, మనకిచ్చిన ఖడ్గం ఏంటంటే దేవుని యొక్క వాక్యం. దేవుని యొక్క వాక్యాన్ని తెలుసుకునేది మనం దేవుని యొక్క చిత్తాన్ని తెలుసుకొనలేము. దేవుని యొక్క చిత్తం తెలుసుకోకపోతే మన జీవితంలో మనం సరిగా జీవించలేము. అందుకనే
ఈ యవన ప్రాయంలోని మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనం పాపాన్ని అధిగమించాలన్నా, దేవుని చిత్తాన్ని నెరవేర్చాలన్నా మనం చేయాల్సింది ఏంటంటే, దేవుని యొక్క వాక్యాన్ని మనము చదవడం, దేవుని యొక్క వాక్యాన్ని మన జీవితంలో ధ్యానం చేయడం. మనం ఎప్పుడైతే రెగ్యులర్గా దేవుని యొక్క వాక్యాన్ని చదువుతూ ఉంటామో అప్పుడు మనం దేవునిలోని నిలిచి ఉంటాం, దేవుని చిత్తాన్ని తెలుసుకుంటాం. దేవుడు తన యొక్క వాక్యం ద్వారా మనకు సహాయాన్ని చేస్తాడు. అందుకనే దావీదు కీర్తనలు అంటాడు కదా, నీ వాక్యమును నా హృదయంలో నేను దాచుకుంట వలనే కదా నా పాపమును చేయకుండా ఉంటున్నానని చెప్తాడు కదండి. యవనస్తులు తమ నడతను దేని చేత శుద్ధిపరుచుకుందరంటే దేవుని వాక్యమును వారి హృదయాల్లో ఉంచుకొనడం ద్వారానే కదా అని అంటున్నాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, మనము దేవుని వాక్యాన్ని ధ్యానించే వారిగా ఉంటే మాత్రమే మన జీవితంలోని ఈ యొక్క ఆత్మీయ యుద్ధంలోని మనము గెలవగలం, లేకపోతే మనము గెలవలేం. ఇది 6వ అడ్వైస్ అన్నమాట, 6వ సలహా. 7వ సలహాని మనం చూద్దాం. కీప్ యువర్ సెల్ఫ్ బిజీ, మిమ్మల్ని మీరు బిజీగా ఉంచుకొనుడి. ఈ మాట కూడా చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకనంటే సాధారణంగా మనకి చెడ్డ ఆలోచనలు, చెడ్డ తలంపులు, చెడ్డ కోరికలు ఎప్పుడు వస్తాయంటే మనం ఒంటరిగా కూర్చొని ఏ పని చేయకోకుండా బద్ధకంగా మనం ఉన్నప్పుడే మనకు వేరు వేరు ఆలోచనలు మన జీవితంలోని వస్తాయి. కాబట్టి మనం ఏం చేయాలంటే మనము బిజీగా పెట్టుకోవాలి. బిజీగా పెట్టుకోవడం అంటే ఒక షెడ్యూల్ వేసుకొని మనం ఈ టైంకి ఇచ్చేయాలి, ఈ టైంకి ఇచ్చేయాలి, ఈ టైంకి ఇచ్చేయాలని చెప్పేసి మనం జరిగిస్తూ ఉన్నప్పుడు ఏంటంటే మన పనిలో మనం ఉంటాం. లేకపోతే సాతానుగాడు దాన్ని వాడుకొని ఏం చేస్తారంటే నువ్వు అది చేయి, నువ్వు ఇచ్చేయి, నువ్వు అది చూడు, ఇది చూడు అని చెప్పేసి మనల్ని తప్పు మార్గంలో నడిపించే ఒక మార్గాన్ని మనం వాడికి ఇస్తాం. కాబట్టి మనము ఏం చేయాలంటే ఖాళీగా ఉండుకోకుండా మనం ఏదో ఒకటి జరిగించడానికి మనము ఒక షెడ్యూల్ వేసుకుని మనం సిద్ధపడి ఉండాలి. 8వ సలహాను మనం చూద్దాం. డోంట్ స్పెండ్ టూ మచ్ టైం అలోన్. ఒంటరిగా ఎక్కువ సమయాన్ని గడపకండి. దేవుని బిడ్డలారా, ఇది కూడా చాలా ముఖ్యమైన విషయం. ఎప్పుడైతే మనం ఒక్కళ్ళగా ఉంటామో, ఒంటరిగా ఉంటామో, రహస్యంగా ఉంటామో అప్పుడు మన మైండ్లోకి అనేకమైన ఆలోచనలు వస్తాయి. మనం ఏమనుకుంటామంటే ఆ సమయంలో మన ఎవరూ చూడట్లేదు కదా, నేను ఈ పాపం చేస్తే, నా శరీరం అడిగే ఈ యొక్క పాపం నా జీవితంలో నేను జరిగిస్తే నన్ను ఎవరు చూస్తారో అని మనం ఆలోచన చేస్తూ ఉంటాం. అందుకనే ఒకవేళ మనం పాపలో పడిపోయేటట్లుంటే మనం ఏం చేయాలి తెలుసా, సాతాను మనం శోధిస్తుందని తెలుసు కాబట్టి సాధారణమైనంత వట్టికి మనం ఒంటరిగా ఉండుకోకుండా ఉండడానికి ప్రయత్నం చేయాలి. మనం ఇతర సహోదరులతో ఉండటము, లేకపోతే వారితో మాట్లాడడము, లేకపోతే మనకున్న బలహీనతను వాళ్ళకి తెలియజేసి మరి వారు మన కోసం ప్రార్థన చేయడం అని కోరుకోవడము, లేకపోతే మనం వాళ్ళతోని మరి అకౌంటబుల్గా ఉండడము, లేకపోతే మన కోసం వాళ్ళు ప్రార్థన చేయమని చెప్పేసి వాళ్ళతో మాట్లాడటము, లేకపోతే బైబిల్ గురించి ధ్యానం చేయడము చేస్తూ ఉండాలి. ఇంకొక విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోండి, మీ యొక్క బలహీనతను ప్రతి ఒక్కరికి చెప్పుకుంటూ పోవద్దు. మీకు ఎవరైతే నమ్ముతారో మీరు వాళ్ళకి తెలియజేయండి. మీకు ఒకవేళ వాళ్ళు సహాయం చేస్తారు, మీ ఆత్మీయ జీవితంలో వృద్ధి చెందడానికి వారు సహాయకరంగా ఉంటారు, మేలుగా ఉంటారు అని అంటే వాళ్ళకి మీరు తెలియజేయండి. సో ఇది కూడా చాలా ముఖ్యమైన విషయం. ఇంకా మరి మనం 9వ సలహాను చూద్దాం. స్ట్రైవ్ టు థింక్ ఆఫ్ ఆల్ పీపుల్ ఎస్పెషల్లీ ఆఫ్ ఆపోజిట్ సెక్స్ ఇన్ రిలేషన్ టు ఇటర్నిటీ. ప్రజలందరిని గురించి, ప్రత్యేకించి ఆపోజిట్ సెక్స్ గురించి నిత్యత్వాన్ని బట్టి చూడండి. ఎదుటి వ్యక్తి అంతం లేదా గమ్యం ఎక్కడ అనే ఉద్దేశంతో చూడండి. ఒకవేళ మనము పాపపు ఆలోచనలు కలిగి ఉంటే, పాపపు తలంపులు కలిగి ఉంటే, ఒక స్త్రీని ఒక పురుషుని మనం చూసినప్పుడు మనకు వేరే ఆలోచనలు వస్తూ ఉంటుంటే మనం ఏం చేయాలి తెలుసా, మనము వారి గురించి, వాళ్ళ జీవితం నిత్యత్వం ఏ విధంగా ఉంటుంది అనే దాని గురించి ఆలోచించాలి. ఒకవేళ అవిశ్వాసిని మనం చూసినప్పుడు మనకు అటువంటి ఆలోచనలు వస్తూ ఉంటుంటే మనం ఏం చేయాలంటే, వీళ్ళు నశించిపోతే నరకానికి వెళ్తారు, ఆ యొక్క విషయాన్ని గురించి మనం ఆలోచించాలి. కానీ మనము మన యొక్క కోరికలను, మన యొక్క తలంపులను ఏ విధంగా నెరవేర్చుకోవాలనేది ఆలోచించుకోవాలి. కాబట్టి మనము ఇతరులను చూస్తూ ఉన్నప్పుడు మనకు ఒక ఆలోచన వస్తే కనుక ఈ యొక్క వ్యక్తి గమ్యం ఏమైంది అనేది మనం ఆలోచన చేస్తే మన యొక్క మైండ్ మారిపోద్ది. తర్వాత మనము వాళ్ళకి సువార్త చెప్పడానికి ఒక ఆలోచన మనకు వస్తుంది. వాళ్ళు నిజంగా నిరంతరం వాళ్ళు చనిపోతే ఎక్కడ ఉంటారు అనే ఆలోచన వస్తుంది. మన యొక్క మనసుకు నచ్చినట్లు మనం పోతూ ఉంటుంటే
మనం పాపంలో పడిపోయే అవకాశం ఉంది. కాబట్టి మనము ఎదుటి వ్యక్తి మీద మనకు ఒకవేళ చెడు ఆలోచన, చెడు తలంపులు వస్తూ ఉంటే నిజంగా వాళ్ళ గమ్యం ఏంటి, వాళ్ళ అంతం ఏంటి, వాళ్ళు ఎక్కడికి వెళ్తారు అనే దాని గురించి మనం ఆలోచన చేసినప్పుడు మనకి ఆ ఆత్మ పట్ల భారం అనేది వచ్చి మనము ఈ యొక్క చెడు తలంపు నుంచి మనం బయటికి రాగలుగుతాం. చివరిగా మనం ఆలోచన చేసినట్లయితే సీక్ యూ ద ఫస్ట్ కింగ్డమ్ ఆఫ్ గాడ్, గాడ్ విల్ యాడ్ యూ ఎవ్రీథింగ్ యూ నీడ్ సెక్సువల్లీ. దేవుని యొక్క రాజ్యాన్ని మనం మొదట వెతకాలి. లైంగికంగా మీకు కావలసిన ప్రతిదాన్ని దేవుడు తగిన సమయంలో ఆయన అనుగ్రహిస్తాడు. దేవుని బిడ్డలారా, ఇది చాలా ముఖ్యం. ఏంటంటే మనము మొదటిగా దేవుని రాజ్యాన్ని వెతికే వారంగా ఉండాలి. దేవుని రాజ్యాన్ని వెతకడం అంటే ఆయన యొక్క చిత్తాన్ని తెలుసుకొని ఆయనకు నచ్చినట్లు మనము జీవించాలి. అప్పుడు మనకు సమస్తమును కూడా అనుగ్రహిస్తాడు. దేవుని చిత్తానుసారంగా ఆయన అనుగ్రహిస్తాడు. ప్రాముఖ్యంగా యవన ప్రాయంలో మనం అనుకునే విషయం ఏంటంటే నాకు ఇదే జీవితము, ఇదే నాకు సాటిస్ఫాక్షన్ ఇస్తాయని మనం అనుకుంటాం. కానీ అవి కేవలము అల్పకాల భోగాలు. హెబ్రీలకు రాసిన పత్రికలో సెలవిచ్చిన రీతిగా. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుడు ఆయన మరి ఈ యొక్క చేసిన నిర్మాణానికి సమయం ఇస్తాడు దేవుడు. మరి మనం ఆలోచన చేసినట్లయితే దేవుడు ఈ యొక్క లైంగిక వాంఛనను కదండి నెరవేర్చుకోవడానికి ఈ యొక్క డిజైన్ని దేవుడు మరి వివాహంలో పెట్టాడు కదా. దేవుడు దాన్ని ఒకానొక రోజు మనకు అనుగ్రహించిపోతూ ఉన్నాడు. కాబట్టి ఆ దినం కోసం మనం వేచి ఉండి మనము ఈరోజు దేవునికి నమ్మకంగా జీవించాలి. అంతేగాని మనము ఇదే జీవితము, ఇదే ఆలోచనలు, ఇదే నా బ్రతుకు అని చెప్పేసి మనము ఆ యొక్క ఆశను మనం ఏ విధంగా అయినా నెరవేర్చుకునే తపన, ఆలోచన కలిగి మనం ఉన్నామంటే మనము దేవునికి విరుద్ధంగా పాపం చేస్తూ ఉన్నాం. మనము దేవునికి వ్యతిరేకంగా పాపం చేస్తూ ఉన్నాం. కాబట్టి దేవుని యొక్క చిత్తం ఏంటంటే ఆ వివాహంలోని, మ్యారేజ్లోని వాటన్నిటిని దేవుడు పెట్టాడు కదండి. అదొక గిఫ్ట్గా దేవుడు పెట్టాడు. కానీ దాన్ని మనము మిస్యూజ్ చేస్తూ మన జీవితాన్ని పాడు చేసుకుంటే మన జీవితాంతం వరకు మనము నిజంగా విశ్వాసమైతే మనము గిల్ట్గా ఫీల్ అయిపోయి దేవుని ఎదుటకు దోషులుగా ఉండడమే జరుగుతుంది కదండి. దేవుని బిడ్డలారా, నిజంగా ఈ యొక్క 10 ప్రిన్సిపల్స్ అనేవి కూడా మనకి ఎంతో సహాయకరంగా ఉంటాయి. కాబట్టి వీటిని గురించి ఆలోచించండి. వీటిని గురించి ఆలోచించండి. ఒకవేళ మీరు కనుక ఈ పాపాల్లో పడిపోయి ఉంటే ఇప్పటికీ దేవుడిచ్చి ఒక మాట ఏంటంటే దేవుని యొద్దకు వచ్చి మనము క్షమాపణ అడిగినప్పుడు దేవుడు మనకు క్షమించే కృపగల దేవుడు. ఈ పాపంలో కొనసాగడం అనేది దీనికి సరైన రెమెడీ కాదు కదండి. ఈ పాపంలో కొనసాగడం అనేది సరైన రెమెడీ కాదు. కానీ దేవుడు చెప్పేది ఏంటంటే ఈరోజు ఒకవేళ మనం ఈ పాపంలో పడిపోయి ఉంటే కదండి, ఈ విధంగా ఈ పాపాల్లో పడిపోయింటే దేవుని దగ్గరకు వచ్చి దేవా నన్ను క్షమించు అని అడిగితే దేవుడు నీకు సహాయం చేశాడు. ఆ పాపాన్ని వదిలిపెట్టి దేవుని వద్దకు వచ్చి దేవుని క్షమాపణ అడిగి మరలా ఈ యొక్క దేవుని యొక్క వాక్య సహాయంతో మనము ఆయన కోసం జీవించినట్లు దేవుడు కోరుకుంటా ఉన్నాడు. కాబట్టి ఒకవేళ మీరు ఈ పాపలో పడిపోయింటే దేవుని వద్దకు రండి, దేవుడు ఆహ్వానిస్తూ ఉన్నాడు. ఎందుకంటే దేవుడు నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక ఆయన మన పాపాల్ని క్షమించే దేవుడు. కాబట్టి ఈ యొక్క సలహాల గురించి ఆలోచన చేయండి. ఈ యొక్క సలహాలు నిజంగా మనము దేవునిలో ఎదగడానికి, మనం దేవునిలో జీవించడానికి, దేవుని మహిమ కోసం జీవించడానికి ఎంతో సహాయపడతాయి. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా బలపరిచి కాపాడునుగాక. ఆమేన్.